హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఏం కర్రీస్ వండుకున్నారు? సో నేనైతే ఈరోజు రొయ్యల కర్రీ చేయబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే టమాటాస్ కోసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. రొయ్యల కర్రీ నాకైతే నచ్చదు అసలు, కానీ పిల్లల కోసం చేస్తున్నాను అన్నమాట. అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను కదా, అది వేగిపోయింది. సో తర్వాత పసుపు అండ్ అల్లం వేసుకున్నాను, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం. రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు, అవి వేపుకున్నాను. అవి వేపుకున్న తర్వాత దానికి రెక్కలు అవి ఉంటాయి కదండి, అవి మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకొని ఇట్లా నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ లోపల టమాటాస్ మొత్తం కుక్ అవుతాయి అన్నమాట. సో మీకు ఎంతమందికి రొయ్యల కర్రీస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. చూశారు కదా, సో టమాటాస్ అయితే కొంచెం కుక్ అయినాయి, ఇంకా చాలా కుక్ అవ్వాలి. ఇందులో పసుపు, అల్లం, సాల్ట్ అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మగ్గిపోయింది. ఇందులో కారం వేసుకుంటున్నాను అన్నమాట. స్పైసీగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి నీసు వాసన కొడుతుంది కాబట్టి కొంచెం స్పైసీగా. నేనైతే స్పైసీగా తింటాను నాన్ వెజ్లో, ప్రతి ఐటెంలో కానీ. నేను నాన్ వెజ్లో ఏదైనా సరే, ఏ కర్రీ అయినా నేను స్పైసీగానే తింటాను. సాల్ట్ వేసుకున్నాను, ఆల్రెడీ వాటర్ పోసుకున్నాను అనమాట. వాటర్ చూసారు కదా. సో ఇదైతే ధనియాలు అండ్ లవంగాలు, మిరియాలు, యాలకులు పౌడర్ అనమాట. ఇది వచ్చేసి కొబ్బరి పౌడరు. ఇది గ్రేవీ చిక్కదనం కోసం, గ్రేవీ చిక్కబడుతుంది, సో బాగుంటుంది. ఫైనల్గా లవంగాలు, ఒక చెక్క వేసుకుంటున్నాను స్మెల్ కోసం, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే రొయ్యలు కడిగి పెట్టుకున్నాను కదా, ఈ రొయ్యలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో నేను చేసిన విధంగా చేయండి, అసలు టేస్ట్ అయితే బాగుంటుందండి, మీకు నచ్చుతుంది. సో నేను తినను, బట్ ఈ కర్రీ చూస్తే నాకు ఈరోజు తినాలి అనిపిస్తుంది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. అప్పటికప్పుడు అన్ని ఐటమ్స్ దంచి వేసుకున్నాయి. ఇది ఫైనల్గా వచ్చేసి ఇవి ఏమంటారు, నాకు పేరు ఐడియా రావట్లేదు, అది వెల్లుల్లి రెక్కలు అనమాట. సో ఇది వేసుకుంటే కొంచెం పప్పులో వేసుకుంటాం కదా, టేస్ట్ బాగుంటుంది కదా, ఇది కూడా అదే అనమాట. ఫైనల్గా ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.